ఈయన అంటాడు 100 మాటలు అంటాడు. క్రైస్తవులకి జింబాబ్వే అంటాడు, లింగ మార్పిడి అంటాడు. నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. కానీ అవతలోడు మాట్లాడితే మాత్రం బూతులు. వీడు మాట్లాడితే నీతులు. ప్రవీణ్ పగడాల గారిది మర్డర్ కాదు. ఆయనది జస్ట్ ఎక్స్టెండ్ కర్ణకర సుగుణ జానపల్ లాంటోళ్ళు మహాజ్ఞానులు కదండి వాళ్ళు. వాళ్ళు మహాజ్ఞానులు. పోలీసు వారు తెలియకముందే, ఇన్వెస్టిగేషన్ చేయకముందే వీళ్ళు చెప్పేస్తారు. వీళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. అసలు ఇప్పుడు కర్ణకర సుగ్గున పోయి మరి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు టీవీ ఛానల్స్లలో. సుప్రియ గారు మాట్లాడుతున్న మత మార్పిడి కాదండి అది. ఇతనంటాడు మత మార్పిడి, లింగ మార్పిడి. ఆడపిల్ల అక్కడ ఉంచుకొని మరి లింగ మార్పిడి అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? హిందూ దేశంగా ప్రకటించారు అంటున్నాడు. వీడు ప్రకటించాడు హిందూ దేశంగా. ఇంకెందుకు ఈ రాజ్యాంగం ఎందుకు? సెక్యులర్ కంట్రీ అని రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది? ప్రతి మతస్థుడు భారతదేశంలో బ్రతకడానికి హక్కు ఉంది అని ఇవ్వలేదా? తెలియదా నాన్న? మహాజ్ఞాని కర్ణకర సుగుణ గారు ఈయన ప్రకటించేస్తాడు. ఇక హిందూ దేశం అని ఈడే ప్రకటించేస్తున్నాడు. మరి ఎందుకోసం అని రాజ్యాంగంలో అసలు సెక్యులర్ కంట్రీ అని ఎందుకు రాశారు? దీనికి ఏంటి సమాధానం చెప్పండి మహాజ్ఞాని గారు. అక్కడ కూర్చొని మరి మత మార్పిడి ఆమె నువ్వు మత మార్పిడి చేస్తున్నావు, లింగ మార్పిడి చేస్తున్నావు. నువ్వు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బూతులు. భారతదేశం సెక్యులర్ కంట్రీగా ఉంది. ప్రతి మతస్థుడు ఈ యొక్క భారతదేశంలో బ్రతకేటటువంటి హక్కు ఉంది. అసలు హిందూ దేశం అని, హిందువులే ఉండాలని నువ్వు ప్రకటిస్తే సరిపోద్దా? ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతిలో అనేకులు అనుమానాలను రేపి ఈరోజు ఎవడ బాధలు వాడు ఉంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు నీతులు. అక్కడ చేరి ఈ జానపాల్ అయితే లైవ్లు పెడుతున్నాడు. ఈ మహాజ్ఞాని. మరి భూమి మీద వీడికి మించిన జ్ఞానం ఇంకెవరికి లేదు. చెప్పాడు కదా కరుణాకర్ సుగుణ గారికి. మరి ఆయనకి ఏమనిపిస్తుందో ఆయనకి నచ్చినట్లుగా మాట్లాడతాడు ఆయన. హిందూ దేశం అంటాడు. మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటటువంటి భేదం అనేది ఉండకూడదు. ఈ దేశంలో ప్రతి మతస్థుడు బ్రతకొచ్చు అనేటటువంటి హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా మనకు రాజ్యాంగం ఇవ్వబడింది. తెలిసి కూడా ఎందుకండి ఆ రకంగా మాట్లాడతారు? మ్యానిపులేట్ చేస్తారు, నచ్చినట్లుగా మాట్లాడతారు. మీరు అంటారు మళ్ళీ చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది అబద్ధం ఏంటి నిజం అయిపోద్ది అనేటటువంటి భ్రమలో పాస్టర్లు ఉండే. కానీ ఇప్పుడు ఎవడున్నాడు ఆ భ్రమలో? రోజు ప్రవీణ్ పగడాల గారి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం శోకసంద్రంలో ఉంది. ఈరోజు ఎవడికి నచ్చినట్లుగా వాడు మాట్లాడుతున్నాడు. ఎవడి వ్యూస్ ఆడే, ఇక ఎవడి దేశానికి ఆడే రాజు అన్నట్టు ఇప్పుడు అలా ఫీల్ అయిపోతున్నాడు. ఎవడు? మన కరుణాకర సుగుణ. భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించింది ఎవరు చెప్పండి? హిందూ దేశంగా ప్రకటించింది ఎవరు? ఈ మాటలు నేను ఎవరిని కించపరచాలని నేను చెప్పట్లేదు. ఈ మాటలు ఒకరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు. కానీ మీ మాటలు మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మాలాంటి వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది. భారతదేశం చాలా క్లియర్ కట్గా రాజ్యాంగంలో సెక్యులర్ కంట్రీ అని ఉంది. అంటే ప్రతి మతస్థుడు కూడా భారతదేశంలో బ్రతకాలి, ఉండాలి, ఆ హక్కు ఉంది. ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్పిందే చెప్పి పిచ్చెక్కిస్తున్నారు మనుషులకి. మించిన జ్ఞాయికి లాయర్లు ఎందుకు? ఈ దేశంలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకు? ఈ దేశంలో అధికారులు ఎందుకు? మరి వీళ్ళే ఇక అన్ని ప్రకటించడం వీళ్ళే ఇక అన్ని నీతులు చెప్పడం వీళ్ళదే, సూక్తులు చెప్పడం వీళ్ళదే. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మనుషులు కారా? ఈయన అంటాడు 100 మాటలు అంటాడు. క్రైస్తవులకి జింబాబ్వే అంటాడు, లింగ మార్పిడి అంటాడు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. కానీ అవతలోడు మాట్లాడితే మాత్రం బూతులు, వీడు మాట్లాడితే నీతులు. ఏమయ్యా అలా తయారయ్యారు? ఇక మిమ్మల్ని మార్చాల్సింది ఒకనొక టైం వచ్చినప్పుడు ఇక మార్పే తప్ప మనం ఏం చేయలేం. కానీ ఇది తప్పు. మనం భారతదేశం సెక్యులర్ కంట్రీ బస్ అంతే. అది ఏమి ఒకరికి సొత్తు కాదు, ఒకరు కొనుక్కున్నది కాదు. భారతదేశం అందరూ ఉండడానికి, అందరూ బ్రతకడానికి, అన్ని మతస్థులకు ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ అనేది ఉంది. దానిని మ్యానిపులేట్ చేసి ఎవరికి నచ్చినట్లుగా మాట్లాడడం అనేది అది సరికాదు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను